ప్రతిరోజు రోజుకు 4 లేక 5 సార్లు అన్నమిశ్రమాన్ని అలంకారవతి చంద్రవర్ణుడి శరీరానికి పట్టించి పరిచారికలతో బాగా రుద్దిస్తూ ఉండేది. ఈ విధంగా 10 రోజులు గడిచిన తరువాత అన్నరసం రోమ రంధ్రాల నుండి శరీరం లోపలికి ప్రవేశించడం వలన చంద్రవర్ణుడికి అలసట తీరి అటూ ఇటూ తిరిగి మెల్లగా కన్నులు తెరిచి చూసి తను అక్కడికి రావడం, అరుగు మీద పడుకోవడం అన్నీ జ్ఞాపకం వచ్చి లేచి కూర్చున్నాడు. అప్పుడు జగన్మోహిని దేవతలాగా తనకు దగ్గర ఉండి సేవలు చేస్తున్న వేశ్యను చూసి తన అందానికి ఆశ్చర్యపోయి ఇలా తన మనసులో తను ఇలా అనుకున్నాడు. ఆహా, స్వర్గం నుండి దిగి వచ్చిన ఇంద్రాణినా, లేక మదనుడు విడిచిపెట్టిన రతీదేవి అయి ఉంటుందా? ఈ అందమైన స్త్రీ ఎవరై ఉంటారు? పరాయి వారికి ఇలాంటి అందము మంచి లక్షణాలు ఉంటాయా? అరెరే, రూపాన అధికులని చెప్పబడిన ఎక్కడా కూడా మచ్చలేనటువంటి వారు ఇలా ఉంటారని తెలియదు. నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు ఈ అలివేణిని చూడనే లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో నా మీద ఏదో బత్తి ఉన్నట్టు ఈ రకంగా సేవలు చేస్తుంది. తను ఇలా సేవలు చేయడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అది ఏమిటో తననే అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అంతలో తాను నిద్రలేవడం చూసి సంతోషిస్తున్న అలంకారవతితో ఇలా అన్నాడు. ఓ అందమైన స్త్రీ, రూపంలో రతీదేవిలా ఉన్న నువ్వు ఎవరు? ఈ గృహం నీదే కదా? అనురాగం కలదానివై ఈ విధంగా నాకు నువ్వు తగిన సేవ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భగవంతుడు నీకు శుభములు ఇవ్వుగాక. నా మార్గమధ్యలో అలసిపోయి ఈ వీధిలో వస్తూ ఉండి ఇక్కడ నీ గృహం అందంగా కనబడడం వలన మీ అంగీకారం లేకుండా సాహసించి లోపలికి వచ్చాను. లోపలికి వచ్చాక మీ అరుగుపై కొంత సమయం విశ్రాంతి తీసుకొని వెళ్ళాలి అనుకున్నాను. కానీ అంతలో హాయిగా నిద్ర పట్టింది. మరలా మెలకువే రాలేదు. ఎంతకాలం నిద్రించానో కూడా చెప్పలేను. మీ ఇంటిలో మిమ్మల్ని అడగకుండా ప్రవేశించినందుకు నా నేరాన్ని మన్నించాలని వేడుకుంటున్నాను. పుణ్యవతివైన నీ సేవల వలన నా అలసట చాలా వరకు తీరింది. ఇప్పుడు మీరు నాకు సేవలు చేయడానికి కారణం చెప్పండి అని అడిగాడు. అప్పుడు అతని మాటలకు అలంకారవతి చంద్రవర్ణుడితో ఇలా అంది. సుందరంగా, నా వృత్తాంతం అంత ముఖ్యమైనది కాదు. దానిని తర్వాత చెప్తాను. కానీ నువ్వు ఎవరివి? నీ నివాస స్థలమేది? ఇక్కడికి రావడానికి, మా ఇంటిలో శయనించడానికి, ఇంతటి గాఢ నిద్ర నీకు కలగడానికి కారణమేమిటి? మీ పేరు, మీ వంశము ఇవి మొదట తెలుపుము. నీ వృత్తాంతం తెలుసుకోవాలని నేను తెగ తహతహలాడుతున్నాను అని ప్రార్థించింది. ఆ చిలక పలుకులు విని చంద్రవర్ణుడు అలాగే అని ఒప్పుకొని తన వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. తన పేరు, తన ఊరు, తన గ్రామాన్ని విడిచిపెట్టడానికి గల కారణం నుంచి తను అలంకారవతి ఇంటిలో శయనించుట వరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. తరువాత అలంకారవతితో నువ్వు కోరిన ప్రకారం నా వృత్తాంతమంతా చెప్పాను కనుక ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు అని అడగగా అంతటా అలంకారవతి కూడా తన గురించి చెప్పింది. తరువాత అలంకారవతి బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణోత్తమ, ఇక్కడ శయనించి ఉన్న నిన్ను చూడగానే నా మనసు నీ మీద లగ్నమైంది. కావున మానసికంగా నా మనసులో మనోవాక్కాయ కర్మలను నీకు అర్పణం చేసి నువ్వే నా భర్తవని అనుకున్నాను. నువ్వు గాఢ నిద్రలో ఉండడం వలన అప్పుడు నా అభిప్రాయం చెప్పడానికి కుదరలేదు.